40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని దక్కించుకుంటుంది. నెట్ఫ్లిక్స్ టాప్ 10 గ్లోబల్ చార్ట్స్ లో 3వ స్థానంలో నిలిచింది. జనవరి 15 నుంచి 21 మధ్య అరుదైన ఫీట్ అందుకుంది ఈ మూవీ. ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఒక్క విషయంలో అర్థం చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా సలార్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయి నెల రోజులు కూడా కాకముందే సలార్ ఓటీటీలోకి రావడంతో వ్యూస్ భారీ స్థాయిలో వచ్చినట్లు సినీ పండితులు చెబుతున్నారు. సలార్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సలార్ మూవీ కన్నా 3 వారాల ముందే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే సలార్ ఓటీటీలోకి రాగా కానీ యానిమల్ మాత్రం ఇంకా రాలేదు. దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా 2 రోజుల క్రితం సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా తెలిపింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామంటూ నేరుగా కాకుండా పరోక్షంగా చెప్పింది. నిజానికి సలార్ కూడా రిపబ్లిక్ డే నాడే ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ 6 రోజుల ముందుగానే అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ జనవరి 20నే నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక సలార్ తెలుగు, తమిళ్ వర్షన్ లో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో తొలి 2 స్థానాల్లో నిలవగా కన్నడ వర్షన్ 8, మలయాళం వర్షన్ 10వ స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు యానిమల్ కూడా రిపబ్లిక్ డే నాడు ఓటీటీలోకి రావడంతో సలార్ కు గట్టి పోటీ ఉండనుంది. యానిమల్ వ్యూస్ ఎఫెక్ట్ సలార్ పై పడుతుందని సినీ పండితులు చెబుతున్నారు. మరి సలార్ కు కూడా భారీ వ్యూస్ దక్కుతున్న నేపథ్యంలో యానిమల్ ను ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.